హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన కన్నడ మూవీ మార్టిన్ తెలుగు రివ్యూ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే, హీరో హార్బర్లో పనిచేసే ఒక ఆఫీసర్. సో అలా ఒక షిప్లో వచ్చిన కంటైనర్స్లో చాలా డేంజర్ అయిన వస్తువులు ఉంటాయి. సో ఆ వస్తువుల్ని ఎలాగైనా పంపించవద్దు బయటికి, ఎలాగైనా ఈ కంటైనర్స్ అన్ని డిస్ట్రాయ్ చేసేయాలి, అంతం చేసేయాలి అనుకుంటారు. బట్ ఆ ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఎలాగైనా ఈ కంటైనర్స్ని బయటికి తెప్పియాలనుకుంటారు. సో ఆ టైంలో విల్లన్ వచ్చి ఆ బిజినెస్ మ్యాన్ని మీట్ అయ్యి ఎలాగైనా ఆ కంటైనర్స్ని నేను తెప్పిస్తాను బయటికి అని బిజినెస్ మ్యాన్తో డీల్ వేసుకుంటాడు. సో విల్లన్ అయిన మార్టిన్ ఆ కంటైనర్స్ని హీరో దగ్గర నుంచి తెప్పించాడా లేదా బయటికి అనేది ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ. సో నాకైతే ఈ సినిమా నచ్చలేదు. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్ మేకింగే. ఏదైనా ఒక సినిమా చూస్తుంటాం, ఒకటి హీరోకి ఎక్కువ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది, విల్లన్కి తక్కువ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. లేకపోతే హీరో అండ్ విల్లన్ వీళ్ళిద్దరికీ వచ్చి ఈక్వల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. బట్ ఈ మార్టిన్ అనే సినిమాలో హీరో కన్నా విల్లన్కి స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ. ఐ మీన్ క్యారెక్టర్ పరంగానే హీరో క్యారెక్టర్ కన్నా విల్లన్ ఒక క్యారెక్టరే వచ్చి చాలా పవర్ఫుల్. అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా హీరో కన్నా విల్లన్ యొక్క స్క్రీన్ ప్రెసెన్సే ఎక్కువ. దానికి ముఖ్యమైన కారణం వచ్చి ఈ హీరో విల్లన్ ఇద్దరు చూసానికి ఒకేలాగా ఉంటారు. ఒకరు వచ్చి హార్బర్లో పనిచేసే ఒక ఆఫీసర్, అండ్ ఈ పక్క చూస్తే మార్టిన్ ఒక ఇంటర్నేషనల్ డాన్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య దాని తర్వాత ఏం జరిగిందనేసి ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ధ్రువ వాళ్ళ యొక్క క్యారెక్టర్ అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వచ్చి ఏం బాగలేదు. యాక్టింగ్ కొన్ని చోట్ల బాగున్నా ఓవరాల్గా అయితే పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ స్కోప్ లేదు, అండ్ రైటింగ్ అసలే ఏం లేదు. జస్ట్ ఒక హీరోయిన్ ఉండాలనేసి హీరోయిన్ పెట్టినట్టున్నారు. నెక్స్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి రవి బసూర్, కేజీఎఫ్కి ఇచ్చిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో వాళ్ళ యొక్క మ్యూజిక్ ఎలా ఉంటుందని మనం విన్నాం చాలాసార్లు. బట్ అయినప్పటికీ ఈ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఏమి కూడా బాగలేదు. అండ్ ఈ సినిమాకి నాకు ఎందుకు చూసినా అంటే ఒకే ఒక కారణమే. ఈ సినిమాకి స్టోరీ వచ్చి యాక్షన్ కింగ్ అర్జున్. సో చాలా సినిమాలు మనం చూస్తుంటాం అర్జున్ సార్ని. సో వాళ్ళు ఈ సినిమాకి స్టోరీ. సో అందువల్లే నాకు కొంచెం హోప్ ఉండింది, సో ఒక మంచి ఫిలింగా ఉంటుందనేసి. బట్ నేను అనుకునేది రాంగ్ అయింది అనమాట. ఈ సినిమా నాకు ఏమాత్రం నచ్చలేదు. అండ్ ఈ సినిమా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది, కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అనేసి. బట్ ఏ లాంగ్వేజ్లోనూ ఈ సినిమా వచ్చి పెద్దగా ఆడలేదు. ఈవెన్ ఒరిజినల్ లాంగ్వేజ్ వర్షన్ అయినా కన్నడలో కూడా ఈ సినిమా ఏం పెద్దగా ఆడలేదు. ఈ ఇయర్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఫిలిమే ఈ మార్టిన్. సో ఇప్పుడు వచ్చి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, లేదు అంటే స్కిప్ చేసేయండి, అది మీకు బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయినప్పటికీ సరే, ఈవెన్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత సరే, రివ్యూస్ అనేది చాలా దారుణంగా వచ్చాయి. సో నేను కూడా అదే చెప్తున్నాను, ఈ సినిమా ఏం బాగలేదు. ఈ సినిమాకి లీడ్ పార్ట్ 2 లీడ్ ఇచ్చి ముగించున్నారు. ఖచ్చితంగా ఆ సినిమా రాదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేమ్ మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.